హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం ఉప్పు పసుపుతో నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఉప్పు పసుపుతో క్లీన్ చేస్తే నాన్ వెజ్ ఏదైనా సరే నీచు స్మెల్ రాదండి, చాలా నీట్గా ఉంటుంది. కూర కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. నేనైతే 2 సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశానో చూద్దాం రండి. స్టవ్ పైన బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మీడియం సైజు ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా ముక్కలుగా తరిగి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు, అలాగే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇది కేజీ చికెన్ అండి. ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. నేను చేసే ప్రాసెస్లో బ్యాచిలర్స్ అయినా, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళైనా ఈ ప్రాసెస్లో కనుక ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా కర్రీ తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చికెన్ మొత్తం ఆయిల్కి పట్టేలాగా బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దామండి. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి రావాలండి. ఆ విధంగా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా వాటర్ చూడండి పైకి వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి రావాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, ఆ వాటర్ కూడా ఇంకాలి. ఈలోపు నేను కూరలోకి కావాల్సిన మసాలా తయారు చేస్తానండి. నేను ఏ మసాలా అయినా రోట్లో రుబ్బుకుంటానండి. చూడండి, ఇంకొంచెం ఉడకాలండి. ఈలోపు నేను మసాలా తయారు చేసుకుంటాను. కొంచెం అల్లం, 4 వెల్లుల్లిపాయలు ఈ విధంగా రోట్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్నానండి. ఇప్పుడు కొంచెం గసగసాలు యాడ్ చేసుకొని, గసగసాలు కూడా మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా రుబ్బుకున్నానండి. గసగసాల వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా గ్రేవీగా ఉంటుంది. చూడండి, అదిగో ఈ విధంగా మసాలా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిందండి, చికెన్ ఉడికింది. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. నేనైతే కారం ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇప్పుడు ఉప్పు కారం ముక్కకు పట్టేలాగా ఈ విధంగా బాగా కలపాలండి. ముక్కకు పట్టేలాగా కలిపి ఒక 2 నిమిషాల వరకు ఉడకనిద్దామండి. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. నేను ఈ కర్రీలోకి ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసానండి. చూడండి, చాలా బాగుంది. చూడండి, ఉడికింది, ఉప్పు కారం బాగా పట్టిందండి ముక్కకి. ఇప్పుడు టమాటా కూడా మెత్తపడే వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల వరకు ఇలా కలపాలి. టమాటా మెత్తపడిందండి. చూడండి, చాలా గ్రేవీగా, జ్యూసీగా చాలా బాగుంది కదండి. ఇలా ఈ స్టైల్లో చేస్తే మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి. అదిగోండి, కూర అయితే ఉడికిందండి, ముక్క మెత్తబడింది.
ఇప్పుడు ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నాం కదండి గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ మసాలా ఇప్పుడు వేసి బాగా ముక్కకు పట్టేలాగా ఆ మసాలా మొత్తం కలపాలండి. కూర మొత్తం కలిసేలాగా చికెన్కి మొత్తం మసాలా పట్టాలండి. బాగా మసాలా కదండి, సువాసన అయితే బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి. నేనైతే మసాలా వేయట్లేదు, మా పాప బాలింత కాబట్టి నేను మసాలా వేయట్లేదండి. మీరైతే మసాలా వేసుకోండి. చాలా స్పైసీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కూర రెడీ అయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ కర్రీ వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.